సార్ ఎవడు సార్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చాడు? అదేంట్రా అంత మాట అన్నావు? మరి సాఫ్ట్వేర్ లేదన్న పెద్ద ప్రాబ్లం చెప్పండి అంటే ఎల్కేజీ గుంటలు కూడా తెలిసిన ప్రాబ్లం చెప్తారా? అది పెద్ద ప్రాబ్లమేరా. ఊరుకోండి సార్, మా ఆవిడ ఆఫీస్ గర్ల్గా పనిచేస్తుంది. మా ఆవిడ చెప్పేసింది దానికి ఆన్సర్. అది కూడా సెకండ్ ఆలోచించకుండా. ఏంటి ఆఫీస్ గల్గా పనిచేసే మీ ఆవిడ సాఫ్ట్వేర్ బగ్ కోసం చెప్పిందా? అదేలేరా. ఇది నీకెలా తెలుసు? అంటే అది మా ఆఫీస్లో స్టాఫ్ అంతా ఒకసారి మాట్లాడుకుంటే విన్నాను, అది మీకు చెప్పాను. అయినా పెళ్ళం ముందు బిల్డప్ కొట్టడానికి మిమ్మల్ని హెల్ప్ అడిగిన చూడండి, నాది బుద్ధి తక్కువ. ఈ మొఖానికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఒకటి. రే రే, నా టేబుల్ మీద కాఫీ పడింది, కొద్ది తుడిచారా? మేడం పిలిచారంట. ఇది కొంచెం ఒలిగిపోయింది, క్లీన్ చేసావా? సరే మేడం. హలో హలో, చెప్పండి. ఏం చేస్తున్నావు? మా మేనేజర్ టేబుల్ మీద కాఫీ ఒలిగిపోతే తుడుస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మా ఆఫీస్ బాయ్ టీ తెమ్మంటే షుగర్ వేయకుండా తీసుకొచ్చాడు. వేసి తీసుకురమ్మని పంపించా. సర్లే తుడుచుకో, మళ్ళీ మీ మేనేజర్ తిడుతుంది. సరే. అరే కాఫీ ఎంతసేపు రా? సార్ వస్తున్నా. ఈడబ్బాయి ఎంత షుగర్ వేసినా సరిపోదు. షుగర్ షుగర్ అంటాడు, షుగర్ వచ్చి పోయేలా ఉన్నాడు. ఏయ్ చెప్పకుండా కొంచెం షుగర్ వేయవలసిందే. వద్దులేండి, షుగర్ వచ్చేస్తుంది. ఇంకేంటి ఆఫీస్ విశేషాలు ఈరోజు? మాకేముంటాయండి, తుడుచుకోవడాలు తోంకడాలేగా. మేము మీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కాదు కదా. అదేలే, మా లైఫే వేరేగా ఉంటుంది. స్టైల్గా అలా ల్యాప్టాప్ ముందు పెట్టుకుని నొక్కుతూ ఉంటుంటే ఆఫీస్ బాయ్ వచ్చి టీ ఇస్తాడు. తాగిసి అక్కడ పడేసాం అనుకో, ఆఫీస్ బాయ్ తీసుకెళ్తాడు. దాహం వేస్తుందంటే ఆఫీస్ బాయ్ నీళ్ళు ఇస్తాడు. ఆకలి వేస్తుందన్న ఆఫీస్ బాయ్ ఫుడ్ తెస్తాడు. సర్లేండి, ఇప్పుడు ఆఫీస్ బాయ్ గురించి ఎందుకు అంతలా చెప్తారు? ఏయ్ నేను నా గురించి చెప్తున్నానే. మీరు చెప్పిన దాంట్లో మీకన్నా ఆఫీస్ బాయ్ ఎక్కువ ఉన్నాడు. నీ అబ్బా ఆఫీస్ బాయ్ బుద్ధులు పోవట్లేదు. మస్కిటో సార్, సారీ. ఓ పెద్ద ప్రాజెక్ట్ని మనం మనలాంటి వేరే కంపెనీతో టైప్ అవుతున్నాం. ఓకే. ఈరోజు వాళ్ళతో మీటింగ్ ఉంది. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అన్అఫీషియల్ మీటింగ్. అందుకే ఆఫీస్లో కాకుండా బయట ప్లాన్ చేసాం. ఓకే. మన టీం తరపున వెళ్ళు, వాళ్ళ టీం తరపున హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు వస్తారు. డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేస్తా. ఓకే సార్. దివ్య, నీకు తోడుగా మన ఆఫీస్ బాయ్ని తీసుకుని వెళ్ళు. నీకు ఏదైనా అవసరం అయితే అక్కడ పనికి వస్తాడు. ఓకే సార్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.